టీటీడీ అద్దె గదులు హైజాక్, 100 రూపాయల గది 1000 రూపాయలకి విక్రయం. గదులు దొరకని భక్తులే టార్గెట్. ఉత్తరాది నుంచి వచ్చిన దళారుల దందా ఇది. టీటీడీ విచారణలో నివ్వెరపోయిన అంశాలు. నాటి వైసీపీ పాలనా వైఫల్యంతోనే ఈ దుస్థితి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులే వారి టార్గెట్. దర్శన సమయం వచ్చే వరకు నిరీక్షించడానికి వసతి అవసరం కనుక అలాంటి వారిని ఎరవేస్తున్నారు. టీటీడీ 150 రూపాయలకు అద్దెకి ఇచ్చే గదిని ముందుగానే బుక్ చేసుకుని హైజాక్ చేసి గదులు దొరకని భక్తులకు అప్పటికప్పుడు 1000 రూపాయలకు అంటగడుతున్నారు. డిమాండ్ బట్టి అంతకు మించి వసూలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యం పుణ్యమా అని పవిత్ర పుణ్యక్షేత్రంలో రోజు కొందరు ఉత్తరాది నుంచి వచ్చిన దళారులు ఈ దందా కొనసాగిస్తున్నారు. తిరుమలలో గదుల దళారులను అరికట్టేందుకు పోలీస్, విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో ఈ నివ్వెరపోయే అంశాలు బయటపడ్డాయి. మార్ఫింగ్ ఆధార్ కార్డు జిరాక్సులతో గదులు పొంది బ్లాక్ లో విక్రయించేందుకు నార్త్ ఇండియా నుంచి కొందరు తిరుపతి, రేణిగుంట పరిసర ప్రాంతాల్లో తిష్టవేయడం ఆశ్చర్యమేస్తుంది. ఆధార్ కార్డులో ఫోటో మార్పిడి చేసి గదులను బుక్ చేసుకోవడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వైనం 3 రోజుల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తొలుత సమీప బంధువు ఆధార్ కార్డుతో గదిని పొంది ఆ తర్వాత గది కోసం నిరీక్షించే భక్తుడికి బ్లాక్ లో 1000 నుంచి 2000 వరకు విక్రయించే క్రమంలోనే ఆ భక్తుడి నుంచి ఆధార్ కార్డు తీసుకోవడం, తిరిగి భక్తుడి నుంచి పొందిన ఆధార్ జిరాక్స్ తోనే ఫోటోను మార్చి దళారీ ఫోటో జత చేసి తిరిగి గదిని పొందే పెద్ద స్కామ్ ను భద్రతా అధికారులు గుర్తించారు. నవకిషోర్ అనే దళారిని అదుపులోకి తీసుకుని విచారించగా అదే తరహాలో 25 నుంచి 30 మంది దళారులు గదుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కేవలం గదుల ద్వారా అక్రమాలకు పాల్పడేందుకే మహారాష్ట్ర నుంచి తొలుత కొంతమంది కుటుంబంతో సహా వచ్చి తిరుపతి, రేణిగుంట పరిసర ప్రాంతాల్లో గదులను అద్దెకు తీసుకుని నివాసం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా మరికొంతమంది తిరుపతికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఉదయం భక్తుల్లాగా తిరుమలకు వచ్చి గదుల ద్వారా వచ్చే సొమ్మును జోబులో వేసుకుని తిరిగి కొండ దిగుతున్నట్లు విచారణలో తెలిసింది. దీన్ని బట్టి గదులను బ్లాక్ లో విక్రయించడం ద్వారా ఏ స్థాయిలో సంపాదన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరు కనీసం 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అక్రమంగా సంపాదిస్తుండగా సమయానికి గదులు దొరక్క భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే తిరుమలలో ఇలాంటి స్థితి నెలకొంది. కూటమి సర్కారు ప్రక్షాళన చేపట్టింది. ఇలాంటి అక్రమాలను అరికట్టాలని కోరుతున్నారు.